తెలుగుదేశం పార్టీ కూటమి ప్రచార హోరులో భాగంగా కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో ఈరోజు మీ అందరి సమక్షంలో అద్దంకి మాజీ శాసనసభ్యులు గరటి గారు, బాపట్ల మాజీ శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారు ఈ ప్రచారంలో పాలు పంచుకున్నందుకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు 13వ తారీఖు జరిగే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంటు తరఫున తెన్నేటి కృష్ణప్రసాద్ ఐపీఎస్ ఆఫీసర్, అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నరేంద్ర వర్మ అనే నేను సైకిల్ గుర్తు మీద పోటీ చేసి మన బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలని ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని అవినీతి 4 పర్యాయాల నుంచి ఓడిపోతా ఉన్నాం. 25 ఏళ్ల క్రితం గెలిచిన తెలుగుదేశం పార్టీ సీటు ఈసారి 25,000 మెజార్టీతో గెలవబోతున్నామని తెలియజేస్తున్నా. దానికి కావాల్సిందల్లా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తే కూటమిలో భాగస్వాములు ధర్మం ప్రకారం పొత్తు పెట్టుకుని రాష్ట్ర క్షేమం కోసం జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు బలమైన పార్టీగా గెలిచిన నరేంద్ర మోదీ ఆయన గుర్తు సైకిల్ గుర్తు. అదేవిధంగా పార్లమెంటుకు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఆయన గుర్తు సైకిల్ గుర్తు. ఈ రోజున గ్రామాల్లో నరేంద్ర వర్మ పర్యటన ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా మన బాపట్ల పార్లమెంటు పరిశీలకులు బాచిన చెంచుగాటయ్య గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు భూపతిరావు గారు, వెంకటస్వామి గారు, ఇంకా అనేక మంది పెద్దలు, వేణుగోపాల్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడికి వచ్చేసినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో ఈ గ్రామ పంచాయతీ కేటవారిపాలెం గ్రామ పంచాయతీ ఎప్పుడో విభజన చేయబడి ఆ గ్రామ పంచాయతీగా సర్పంచ్ ఎన్నికలు జరగటం, దానికి శ్రీనివాసరెడ్డి గారి భార్య ఎన్నిక మనం చేస్తూ ఉన్నాం. మీ అందరి సహకారంతో అత్యధిక మెజారిటీతో ఆ రోజు సర్పంచ్ ఎన్నికల్లో మన శాసనసభ్యుడు అందరం ఆనాడు ఎన్నికల్లో గెలిపిస్తే మా గ్రామ పంచాయతీని పోటీ పెట్టి స్థితికి దిగజారినటువంటి వ్యక్తి పోనాలని. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ మార్కెట్ కట్టాడు, ఎవరితో ప్రభుత్వ స్థలం అన్నారు, వారి స్థలాలకు డబ్బులు పెంచడం, కానీ ఈ మార్కెట్ కోట్లాది రూపాయలు స్వాహా చేసి అధికారులతో అవినీతి పడడానికి ఒక ఉదాహరణ ఈ మార్కెట్ కట్టడం తెలియజేస్తారు. మనందరికీ తెలుసు, మీ ప్రక్కనే పశువుల ఆసుపత్రి ఉంది. పాప ఆయన కంటికి 10 సంవత్సరాల నుంచి కూడా కనపడలే పశువుల ఆసుపత్రి ఏ స్థితిలో ఉందో కూడా. ఆ పశువుల ఆసుపత్రి అంటే రైతులకు, పశువులకు అందరికీ ఉపయోగపడే ఆసుపత్రి. ఆ ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణం చేయడానికి కూడా ఇంతవరకు ఆయన దేని అభివృద్ధి చేశారని చెప్తాడు. ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే పశువుల ఆసుపత్రి, రైతులకు పనికొచ్చే ఆసుపత్రి కూడా బాగు చేయకుండా అవకాశం దొరికితే 30 లక్షలు ఖరీదు చేస్తుంది. అది 20 ఆఖరి దానికి దీనికి అని చెప్పి 11 సెంట్లు ఏర్పడి దాన్ని ఆ బిల్డింగ్ కట్టారు. అది ఆయన అభివృద్ధి అంటే పశువుల హాస్పిటల్ అనమాట. ప్రతి ఒక్క రైతుకు తెలుసు ఈ ప్రాంతంలో. అదేవిధంగా నేను అభివృద్ధి చేశానంటాడు. ఎక్కడ అభివృద్ధి చేశాడు ఆయన? బాపట్ల పట్టణంలో అభివృద్ధి చేసుకోవడం కోసం, దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవడం కోసం ఆయన అభివృద్ధి చేశాడని చెప్పుకుంటా ఉంటాడు. ఈయన కోట్లు సంపాదించాడు, మీ అందరికీ తెలుసు. ఎవడన్నా ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలన్నా అవినీతి చేయాలని డబ్బే కావాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఇది R&B వాళ్ళు వేశారు.